యోబు గ్రంథము 38వ అధ్యాయము 12-13 వచనములు. Job chapter 38 verses 12 and 13. Let us see what is there in these two verses. Have you commanded the morning since your days began, and caused the dawn to know its place, that it might take hold of the skirts of the earth, and the wicked be shaken out of it. చూడండి 12-13 చూద్దాము. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించున్నట్లును, అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగచేసితివా? ఉదయాన్ని కలుగచేసింది దేవుడు, సాయంత్రాన్ని కలుగు చేసింది దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసింది దేవుడు, మరి సీజన్స్ని కలుగు చేసింది దేవుడు. సమస్తము ఒకటేంటి, సృష్టిలో మనం అనుభవించే, మనం చూసే, మరి తాకే సమస్తం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ క్రియేటర్ చేసినటువంటిదే. ప్రియమైన వాళ్ళరా, ద గాడ్ ఇన్ ద బైబిల్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అంటానికి ఎంత చక్కని నిదర్శనాలు ఈ వర్సెస్ అని చూడండి. ఉదయం అనే దాన్ని ప్రపంచం అంతా వ్యాపింపజేస్తావు, భూదిగంతముల వరకు రాత్రిని ఉదయంగా మారుస్తాను నేను. తర్వాత ఆ ఉదయం దుష్టులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని లోకంలో నుండి, తనలో నుండి అంటే లోకంలో నుండి దులిపివేయినట్లు చంపేసేలాగా బయటకు పంపించేసేయటం. నీవు ఎప్పుడైనా ఉదయమును కలుగు చేస్తావా? ఈ రకంగా ఉదయం అనేదాన్ని నువ్వు కలుగు చేసావా? ప్రతి ఉదయమున మరి పాపాలు చేసేవాళ్ళని నేను చావు కప్పు చెప్తానని మరొక చోట ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? అరుణోదయానికి దాని స్థలం, ఇక్కడి నుంచి నువ్వు తెల్లవారాలి, ఇక్కడి నుంచి రాత్రి అనేది ఇక్కడి నుంచే ఉండాలి, తెల్లవారుజాము అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, వెలుగు అనేది అని నేను నియమించాను. నాకు తెలుసు, దాని స్థలాలన్నీ నాకు తెలుసు. నీకేమైనా తెలుసా యోబు అని దేవుడు యోబుని అడుగుతున్నారు. వీటన్నిటినీ సృజించిన దేవుడు అతను అడుగుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనల్ని కూడా దేవుడు అదే క్వశ్చన్ అడిగితే మనం ఏం జవాబు చెప్పగలుగుతాము? యోబులాగా తెలుస్తండి అంటామా? తెలియదు దేవుడా, నువ్వు సృష్టించావు కాబట్టి నీకే తెలుసు అంటామా?